ఓం శివాయ నమః. ఆది సర్వలోకాలకు ఆదర్శ దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తులకు శివపార్వతులకు అనేక శాస్త్రాంగ దండ ప్రణామములు, నమస్సులు. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ సద్గురుమూర్తి శ్రీ విరాట్ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామి వారు షిరిడి సాయిబాబా గారి యొక్క పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు గుట్టుకొండ కాలంలో శ్రీకృష్ణ బ్రహ్మ ముచ్చుకున్న మహర్షి ఋషి సేవా ఆశ్రమం అనేటువంటి ఆశ్రమంలో అనగా సిలుకూరి నాగిరెడ్డి గారు వ్యవస్థాపకులుగా మన యొక్క ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. అందులో భాగంగా ఇక్కడ అనేక రకమైనటువంటి దేవాలయాలు, అనేక రకమైనటువంటి గురుమూర్తుల యొక్క ప్రతిష్టా మహోత్సవాలు ఎన్నో జరిగినాయి. అందులో భాగంగా మన ఈరోజు ఇక్కడ జనవరి 28వ తారీఖు ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో షిరిడి సాయిబాబా గారి 13వ వార్షికోత్సవం సందర్భంగా, అదే రోజు బ్రహ్మం గారి యొక్క వార్షికోత్సవం కూడా, ఎందుకంటే ప్రతిష్ఠ జరిగినటువంటి రోజుని వార్షికోత్సవంగా జరుపుకోవడం అనేది మనకు ఆనవాయితీ కాబట్టి, అందులో భాగంగా షిరిడి సాయిబాబా వార్షికోత్సవంగా ఆ యొక్క ఆలయ కమిటీ వారు ఈరోజు భక్తులందరికీ తెలియపరిచి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎంతోమంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా మన యొక్క సాయిబాబా గారి గురించి కూడా ఏదైనా మాట్లాడదామని చెప్పి మొదలుపెట్టాం. అందులో భాగంగా మరి షిరిడి సాయిబాబా గారు అంటే పూర్ణమైనటువంటి జ్ఞాన అవతారం. వాస్తవానికి నిజమైన సాయిబాబా గారు ఎవరికి అర్థం కాదు. అందుకనే సాయిబాబా గారికి సంబంధం లేకుండానే మన ఇష్టం వచ్చినట్టు రూపంతో రూపాన్ని, మన ఇష్టం వచ్చిన అలంకారాలు, మన ఇష్టం వచ్చిన గుడి, ఇవన్నీ మనం కట్టుకొని మన కోరికలన్నీ ఆయనకి పెట్టి మన కోరికలన్నీ తీరమని ఆయన వేడుకుంటా ఉంటాం నిత్యం. అవునా? ఎందుకని? నిజంగా సాయిబాబా గారు ఎలా ఉండేవారు? బాగా పురాతనమైన పాత పుట్టాలు ఉంటాయి చూడండి. ఆయన బాగా ఏదో ఒక అంగీలాగా వేసుకొని, ఏదో జోలు తగిలించుకొని, ఆ వస్త్రాలు కూడా బాగా పాతగా చిరిగినట్లుగా అక్కడక్కడ ఉంటాయి. మళ్ళీ ఒక జోలలో ఆయన భిక్షాటన, ఒక 4 ఇళ్ళు 5 ఇళ్ళు భిక్షాటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇప్పుడు అందులో ఆయన కొంత తిని, కొంత ఆయన పక్కన ఎప్పుడు 4-5 కుక్కలు ఉంటాయి సునకాలు, వాటికి కూడా పెట్టిన తర్వాతే ఆయన తింటూ అట్లా జీవితం నడిపేవాడు ఆయన. ఇది మనం భౌతికంగా కనపడేది. కానీ ఆయన దగ్గర పూర్ణమైన జ్ఞానం ఉన్నది. సృష్టి మొత్తం సంబంధించినటువంటి రహస్యాలన్నీ ఆయనకు తెలుసు. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నది ఏది మనం కోరం. నాయన నీకేం తెలుసు, నువ్వేం తెలుసుకున్నావు, నువ్వేం పొందినావు, మేమేమి తెలుసుకోవాలి అనేది ఆయన దగ్గర అది యాచకత్వం మనం చెయ్యం. సాయిబాబా దగ్గరకు వచ్చి మనకు సంబంధించినటువంటి మన కోరికలన్నీ ఆయన తీర్చమని అడుగుతాం. ఏం అడుగుతాం? ఆయన దగ్గర లేనివన్నీ మనం తీర్చమని అడుగుతాం. ఆయన దగ్గర ధనం లేదు, ధనం ఆయన ఇవ్వడు, కానీ మనం ధనం అడుగుతాం. మనకి ఇంకా ఏమో అవసరాలు, కుటుంబ అవసరాలు ఉంటాయి. అసలు ఆయన కుటుంబమే లేదు ఆయనకి. నీ కుటుంబ అవసరాలు ఆయన ఏం తీరుతుంది, కానీ ఆయన కుటుంబ అవసరాలు తీర్చమని అడుగుతాం. ఈ రకంగా మన దగ్గర ఉన్న లేని, ఆయన దగ్గర లేని, ఆయన దగ్గర లేని అంటే మనం కోరి ఏమని అడుగుతాం. ఆయన దగ్గర జ్ఞానం నిధి ఉన్నది, సత్యము మార్గం ఉన్నది, ఆత్మ దర్శనం ఉన్నది, కానీ అవి ఏవో మనం అడగం. అందుకనే మహాత్ములు మౌనంగా కూర్చుంటే ఏం చేయాలి అర్థం కాక, ఎందుకు మనం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు కదా, అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోరుకొని, వాళ్ళు ఇష్టం వచ్చిన కర్మలు చేసుకొని అనే కర్మకాండంలో మునిగి తేలుతా ఉంటే వాళ్ళు చూసి ఆనందపడతారే కానీ, నిజానికి సాయిబాబా గారు కానీ, ఇదిగో బ్రహ్మం గారు కానీ పూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపుడు, సర్వం తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞులు అంటారు వాళ్ళు, సద్గురుమూర్తులు, జగద్గురు స్థానాన్ని అలంకరించినటువంటి వాళ్ళు, ఎప్పుడూ లోకం గురించి, లోక శ్రేయస్సు గురించి ఆలోచించిన వాళ్ళు. అలాంటి మార్గంలో నడుచుకొని అలా జీవించి తన జీవితాలను తాను తరింప చేసుకున్నటువంటి మహాత్ములలో మనకు సాయిబాబా గారు, బ్రహ్మం గారు, వీళ్ళందరూ కూడా
సద్గురుమూర్తులుగా అవతరించి మంచి చెడులు జనాలకు వివరించి చెప్తూ మంచి చెడుకు అతీతమైన మనసును పొంది ఆ దైవ జ్ఞానాన్ని సంపూర్ణంగా అధిష్ఠించినటువంటి మూర్తులలో మనకి సాయిబాబా గారు, బ్రహ్మం గారు, ఇదంతా ఈ గురు పరంపరలో ఈ ప్రధాన స్థానాన్ని అలంకరించినటువంటి మహాత్ములు. అలాంటి విధానంలో మనం ఏమనుకుంటాం, సాయంకాలం అనగానే ఏదో రావటం, ఒక కార్యక్రమం చేసుకోవటం, కొబ్బరికాయ కొడటం, నమస్కారం పెట్టుకోవటం, ఆరోగ్యేసుకోవటం, ఏదో ఒక స్థాన సంతర్పణ అంటే అక్కడ భోజనం చేసుకోవటం, వచ్చిన పడిపోవటం. ఇదే కానీ నిజమైనటువంటి సాయిబాబా ఏ కార్యక్రమం అయినా చేసినా, ఏ గుడికి పోయినా, ఏ ఎవరితో ఉన్నా ఏమిటి దాని గురించి కొంత యోచన చేసేటువంటి విశిక్షణ జ్ఞానం ఉన్నది. కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు మనసు, దాని గురించి ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు? అవసరం లేదా? అవసరం ఉన్నది కానీ మనం ఆలోచించం. కారణం ఏమిటి? అర్థం కాదు, అయోమయం ఉంటుంది. మనం బ్రహ్మంగారి దగ్గరికి వచ్చినామంటే బ్రహ్మంగారి గురించి ఆలోచించాలి. బ్రహ్మంగారు అంటే ఎవరు? ఆయన బ్రహ్మంగారు. ఆయన మనలాగే మరి పుట్టి పెరగడం జరిగింది, మనలాగే భార్య పిల్లలు ఉన్నారు, మనలాగే సంసారిక జీవితం ఉన్నది, మనలాగే ఆర్థిక ఒడిదుడుకులు ఎన్నో కట్టుకున్నాడు, మనలాగే సమాజం పట్ల బాధ్యత వహించిండు, సంఘంలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టిండు, అనేక రకాల మూఢత్వాలు కలిగించిండు, అనేక రకాల దురాచారాలను దూరం చేసిండు, అనేక రకమైనటువంటి సత్ప్రవర్తనతో కూడుకున్న అల్పాలతో సత్సంగాలు చెప్తూ కార్యక్రమాలన్నీ నడిపించిండు. ఇవన్నీ మనం ఏమి వాటి గురించి బ్రహ్మంగారు అనగానే అదే ఆలస్యం. ప్రతిదీ కూడా ఏదో దేవుడు అనగానే నమస్కారం పెట్టుకోవటం, దేవుడికి అనగానే ఏదో ఆయనకి ఏదో చేయటం చేసుకోవటం, మనకేదో ఇస్తున్నాయని కోరికలన్నీ తీరుతాయి. కోరికలు తీరుకోవటం అనేది ఏమీ లేదు. ఎందుకంటే సృష్టి నియమం, ఏ జీవి ఏం కావాలనే తపన చెందితే, పరితపన చెందితే అది తీర్చడానికి సృష్టి ఎప్పుడు రెడీగా ఉంటుంది. అందుకనే ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. వాస్తవానికి అనేక చోట్ల మనం రూపాలు పెట్టుకొని దేవుడి పేరు పెట్టుకుంటాం. కానీ మన ఐదో సాంప్రదాయంలో దేవుడితో పని లేకుండా చెట్టుకు మొక్కినా చేరుతుంది, పుట్టకు మొక్కినా చేరుతుంది, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా తీరుతున్నాయి అంటే ఎలా తీరుతున్నాయి అంటే దానికి రూపంతో పని లేదు, గుణంతో పని లేదు. దానికి నీ కోరిక అనేది ప్రధానంగా ఉంటే నీ కోరిక ద్వారా అది ఖచ్చితంగా తీరుతుంది. కాబట్టి ఈ సృష్టికి మూలం అనేది కోరిక. నీ కోరిక అనేది నీ బలంగా ఉంటే, నీ బలమైన నీ మానసికంగా బలంగా ఉంటే నీకు ఆ కోరిక అనేది ఖచ్చితంగా ఏ కోరికైనా తీరు. నువ్వు కోరిక దగ్గర పని చేసినంటే ఖచ్చితంగా కోరిక తీరు. దానికి మనం ప్రత్యేకించి ఆ దేవుడి ఆ కోరిక తీర్చుండి, ఈ దేవుడు తీర్చుండి అని చెప్పాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో నియమం ఉన్నది, నువ్వు ఏది కోరుకుంటే అది తీరుతా ఉన్నది. కాబట్టి అలా కోరికలు తీర్చడంలో ఇప్పుడున్నటువంటి విధానంలో సాయిబాబా గారి ద్వారా కూడా లోకంలో కోరికలు తీరుతున్నాయి అనేటువంటిది సాయిబాబా గారి అనుగ్రహం కలుగుతున్నదని, సాయిబాబాని అనేక రకాలుగా దర్శించి సాయిబాబా వారి ఆశీస్సులు పొందుతున్నటువంటి వాళ్ళు కోకళ్ళుగా ఉన్నారు. దానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ నిజమైనటువంటి సాయిబాబాలో ఉన్నటువంటి నిజమైన సాయిబాబాని దర్శించాలంటే ఆ బాబా దర్శనం ఎవరికి కావట్లేదు. ఎంతప్పుడు మనం యాచకులుగా ఉంటున్నాయో కానీ సాయిబాబా గారికి, బ్రహ్మం గారికి, జగద్గురు కృష్ణ భగవానునికి వారసత్వం వహించే విధానం కానీ, భక్తి ప్రభక్తులు కానీ అవి సరైన దశలో లేవు. భక్తి అనేది అంతంత మాత్రం మనది, అసలు వారసత్వం అనేది కంటికి కనపడట్లేదు. ఆయన యొక్క బ్రహ్మం గారి వారసత్వం కావాలంటే, సాయిబాబా వారసత్వం కావాలంటే వాళ్ళ గురించి మనం యోచన చేసి తెలుసుకొని వారి అడుగుదాడల్లో మనం నడవాలి. ఇప్పుడు మన ఇంటికి మనకు వారసుడని మనం ఎవరి పేరు చెప్తాం? మన కులం చెప్పాలి, వాడికి మన వంశం చెప్పాలి, మన గోత్రం చెప్పాలి, కాస్త గుర్తు మన రూపురేఖలు కూడా వాడు కలిసి ఉంటాయి. వీడు అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయి వీడు అని చెప్తాం. అంటే ఇవన్నీ అంటే వారసుడు. ఆ వారసుడికి మన సంపదలు ఇచ్చి ఈ మావాడు అని ప్రకటిస్తాం. అట్లాగే సాయిబాబా గారి వారసత్వం, బ్రహ్మంగారి వారసత్వం, కృష్ణ వారసత్వం కావాలంటే ఏం ఉండాలి? దానికి అర్హత ఉండాలంటే ఏం కావాలి? మొట్టమొదట జ్ఞానం అనేటువంటి జ్యోతిని నీ అంతరంగంలో వెలిగించుకుంటే జ్ఞాన జ్యోతి ద్వారా నీకు సత్య దర్శనం అవుతుంది. సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శించగలవో ధర్మంగా జీవించగలుగుతూ, ధర్మంగా జీవిస్తూ సత్యాన్ని దర్శిస్తూ ఆత్మని నీవు దర్శింపజేసుకున్నట్లయితే నీ ఆత్మే పరమాత్మ అయి ఉన్నది. కాబట్టి అందుకని మహాత్ముడు సాయిబాబా చెప్పిన, బ్రహ్మంగారు చెప్పిన, కృష్ణుడు చెప్పిన అందరూ సాయిబాబా ఎక్కువగా మనం అంటా ఉంటాం.
ఆయన కృష్ణుడు నేనేనయా, రాముడు నేనే, అల్లా నేనే, యేసు నేనే అని చెప్పి ఆయన పలికినాడని మనం అప్పుడప్పుడు ఈ మాటల్లో వింటా ఉంటాం. నేనంటే అర్థం ఏమిటి? నేనంటే శరీరం నేను కాదు, అన్ని నేనులకు ఆధారమైన నేను, అన్ని నేనే పలుకుతున్నాగా. ఈరోజు కార్యక్రమం చేసినా నేనే చేపిస్తున్నా అంటాడు, గుడి కట్టినా నేనే కట్టినా అంటాడు, వండేవాళ్ళు నేనే వండినా అంటాడు, ఆశ్రమం నడిపేవాడు నేనే అంటాడు, ఈ చెప్పాయని నేనే అంటాడు, ఈయన ఆయన నేనే అంటాడు, ఈయన ఆయన నేనే అంటాడు. అందరూ నేనులేగా, నేను లేని ఎక్కడ ఉంది? అందుకని నేను అన్నిటికి ఆధారమైన నేనేమిటి అని తెలుసుకున్నప్పుడు ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన నేను అదే భగవత్ చైతన్యం, అదే ఆత్మ చైతన్యం, ఇదే దైవ చైతన్యం అని ఎవరైతే కనుక్కుంటారో ఆ నేను నేనేనని, ఈ నేనే అన్ని నేనులకు ఆధారమైన నేనని ఉన్నదని తెలుసుకున్నటువంటి వాడు సాయిబాబా. అందుకని అట్లాంటి నేనుని మనం కనుక్కోవాలంటే సాయిబాబా యొక్క పాదపద్మాలను పట్టుకొని, నాయన నువ్వేం తెలుసుకున్నావు, ఏం దర్శించున్నావు అక్కడ మాకు కూడా దర్శింపజేయను ఆయన. ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ 94 రోజులు ఉంటున్నాయి, 3 రోజులు పోతున్నాయి. అట్లాగే ఈ జన్మ కూడా ఏదో వచ్చింది, ఇదేదో మిడిమిడిగా ఎగిరి పడతా ఉంది 3 రోజులు ముచ్చట్లాగా. ఈ 3 రోజుల తర్వాత ఏమైందో తెలియదు. కానీ అందుకంటే అట్లాంటి మానవ జన్మ మరి రావటం అనేది చాలా అరుదుగా వచ్చింది. ఇట్లాంటి జన్మను మేము సార్థకం చేసుకోవటం ఎట్లా, నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, నిన్ను ఎట్లా అనుసరించాలి, నీ యొక్క అడుగుదాడులు మేము ఎలా నడుచుకోవాలి, మా జీవితాన్ని మేము ఎట్లా సార్థకం చేసుకోవాలి, సుఖ దుఃఖాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం, కానీ దీనికి అతీతమైన జీవితాన్ని మేము ఎట్లా జీవించాలి అని చెప్పి సాయిబాబా వారి యొక్క భావ పద్మాలను మనం పట్టుకుంటే ఆయన అప్పుడు అసలైన రహస్యాలు అప్పుడు చూపుడు ఆయన మనకి. అప్పుడు దాకా మనకి ఏం చెప్పడు, ఇంకేం కావాలా? స్వామి అమ్మాయికి పెళ్లి కావాలా, అయితే అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఆయన వస్తుందిగా, అంగేదన్నా రోగం వచ్చిందంటే గీతలు ఇయ్యే చెబుతుంది ఆయన కూడా. ఎందుకంటే నువ్వు దేశం దగ్గర నుంచి కోరుకునేది ఇయ్యేగా, నువ్వు జీవించేది అందులోనేనా. ఇవన్నీ సృష్టి కాలంలో వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఈ వచ్చి రాకపోకడం అనేది చూడు, ఈ రహస్యం తెలుసుకోవాలంటే నీవు అసలైనటువంటి నీ తత్వాన్ని నువ్వు పట్టుకోవాలి. సాయిబాబా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ శబ్దాన్ని కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకని ఎక్కువ నిశ్శబ్దంగా ఉంటారు. నిశ్శబ్దం అంటే ఏంటి? తనతో తాను రమించడమే వాళ్ళకి ఇష్టం. పబ్లిక్గా అందరితో మాట్లాడటం కానీ, వాదోపాదాలు పెట్టుకోవడం కానీ, ఘర్షణలు పోవటం కానీ, ఇతరులకు ఏదన్నా వాళ్ళకి ఏదో ఇష్టం లేకపోయినా చూడటం కానీ, పలకరీటాలు కానీ, అతి మర్యాదలు కానీ వాళ్ళకి ఏం అవసరంగా వాళ్ళు ఎంతప్పటికీ తనతో తానే గడుపుతూ ఉంటారు. అంటే తను ఒక్కడే రెండుగా మారి చక్కగా తనలో తాను సత్సంగాలు చేసుకొని చక్కగా సత్యదర్శనం పొందుతా, తాను దర్శిస్తా, చక్కగా జీవితం మొత్తం తగింప చేసుకొని ఇక్కడే కూర్చుంటారు. ఈ పండుగల మీద ఈ గుర్తుకునే కాలంలోనే ఉంటారు. ఎంతో మంది మహాత్ములు ఉంటారు. వాళ్ళకి ప్రపంచంతో పని లేదు, హాయిగా చక్కగా కూర్చుంటూ ఆనందంగా జీవిస్తారు, ఆనందంగానే జీవితాన్ని ముగిస్తారు. మనకు అన్నీ ఉంటాయి, కానీ ఏడుస్తూ ఉంటాం నిత్యం. ఎన్నో కోరికలు తీరుతూనే ఉంటాయి, ఇంకా కుప్పలు తెప్పలు వస్తూనే ఉంటాయి. కోరికలు దానికి అద్దు పద్దులు అని కానీ ఏమి పద్దులు లేవు. అందుకని మనకి మహాత్ముల జీవితాలందరూ వాళ్ళు చేసినది ఒకటి, వాళ్ళు పొందినది ఒకటి, వాళ్ళు లోకం అంతా ఇవ్వాలనుకున్నది ఒకటి. కానీ మనం అవేమీ అడగట్లేదు. విచిత్రం ఏమిటంటే వాళ్ళ దగ్గర ఉన్నదే మనం అడగం, వాళ్ళ దగ్గర లేదే మనం కావాలని కోరుకుంటాం. ఇదంతా విదూరంగా విచిత్రంగా అనిపిస్తుంటాయి చూస్తుంటే. ఎందుకంటే సత్యాన్ని దర్శించే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుంటుంది. ఏమిటి ఇట్లా ఉంది? సాయిబాబా అంటే సాయిబాబా దగ్గర పెద్ద నిధి ఉన్నది, జ్ఞానం నీకు, అది మనం అడగట్లా. కానీ ఆయన దగ్గర లేనివన్నీ మాకు ఇవన్నీ కోరుతా ఉంటాం. బ్రహ్మంగారి దగ్గర పోయినా అంతే, కృష్ణుడి దగ్గర పోయినా ఏ మహాత్ములు వీళ్ళందరూ కూడా ఈ దేవుళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్నాయి మనం అడగం, కానీ వాళ్ళ దగ్గర లేని మాత్రం కావాలని కోరుతా ఉంటాం. అలా కోరుకొని అలా జీవించి అలా బ్రహ్మం గారి యొక్క తత్వం అనేది మానవాళికి ఎంతో ఆదర్శవంతమైనది. ఎంత గొప్పదో! ఎందుకంటే ఆయన గొప్ప రాజయోగి. అంటే సాంసారిక జీవితంలో ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎట్లా కూడా నడిపించవచ్చు, మానవ జన్మను ఎట్లా తరింపజేయవచ్చు అనేటువంటి దాంట్లో మనకు బ్రహ్మం గారు అనేది అంత గొప్ప ఆదర్శవంతుడు. ఒక రకంగా చెప్పాలంటే మనకి బ్రహ్మం గారు రాముడు కృష్ణతత్వం రెండు కలబోసినటువంటి వాడు.
ఎందుకంటే తత్వంలో ఉన్నాడు అటు వ్యక్తిగత జీవితంలో అంత ఆదర్శంగా భార్య, పిల్లలు, కుటుంబం, కులవృత్తి ఇవన్నీ చేసుకుంటే సమాజంలో మంచి సమాజ నిర్మాణం కోసం, మానవతా విలువలను పెంపొందించడం కోసం, మూఢత్వాన్ని తగ్గించడం కోసం, మా మానవ లోకం అంతా సుఖంగా ఎట్లా ప్రయాణం చేయాలో అట్లా చేసి చూపించి, ఎందుకంటే చెప్తే అర్థం కాదని ఆయన ఆచరించి చూపించినటువంటి వాడు బ్రహ్మంగారు. అలా అనేక రకాల అప్పుడున్న కాలంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి అనేక రకమైన మూఢత్వం మీద ఆయన అనేక రకాలుగా దాడులు చేసి అప్పుడున్నటువంటి విధానంలో ఎంతో గొప్పగా సమకూర్చినటువంటి వ్యక్తి మన బ్రహ్మంగారు. అట్లాంటి ఆదర్శ పురుషులందరినీ కూడా మన వాళ్ళు ఏం చేసేవారు, దేవుళ్ళు చేసేసారు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఏదో మనం కొబ్బరికాయ కొడతాం, నమస్కారం పెట్టుకోవడం, మనం పోతే ఆయన ఏదో మనకు కోరిక తీరుతుంది అన్నట్టుగా చేశారు. కానీ వాస్తవానికి వీళ్ళంతా మనకు గురువులు. గురువు అంటే మనకు మార్గదర్శకుడు. ఏది మంచి ఏది చెడు స్పష్టంగా చూపించగలిగినటువంటి వాళ్ళు, మంచి మార్గం వైపు నడిపించగలిగే వాళ్ళు, మంచిగా తను జీవించేవాడు, లోకాన్ని మంచిగా నడిపించగలిగేటువంటి మహాత్ములు అందరూ కూడా మన సద్గురుమూర్తులు. ఆ రకంగా మన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. అట్లా వచ్చినటువంటి మహాత్ములందరిలో కూడా మనకు సద్గురు మరి బ్రహ్మంగారు, అట్లాగే షిరిడి సాయిబాబా, మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ భగవానుడు, ఇట్లా వీళ్ళందరూ కూడా మనకు ఎంతగానో మరి ఉన్నటువంటి ఆదర్శవంతులు, ఆదర్శ పురుషులు. కాబట్టి అట్లాంటి మహాత్ములకి మరి ఎట్లాంటి ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవటం, అందులో మన అర్చనామూర్తులను ఏర్పాటు చేసుకోవటం, నిత్యం వారి యొక్క పాద సేవ చేసుకోవటం, కార్యక్రమాలు చేసుకోవటం, వారి దీపారాధన చేసుకోవటం, వారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమాలు చేసుకోవటం, ఇట్లా మానవుల కులమతాలకు అతీతమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం, ఇది మన పూర్వకాలం నుంచి ఉన్నది. ఆ విధానంలోనే మన ఈ యొక్క పరంపర, మన విధానం అంతా కూడా కొనసాగుతా ఉన్నది. ఆ విధానంలో మనం కొనసాగుతున్నటువంటి విధానం ఇంకా సృష్టి కార్యంలో అద్భుతంగా ముందుకు నడవాలని కోరుకుంటూ, మరి యొక్క ఆశ్రమం, ఈ యొక్క సాయిబాబా, కృష్ణ భగవానుడు, బ్రహ్మంగారు, ఇట్లా మరి ఇవన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని నేను సంపూర్ణంగా భరిస్తున్నాను. హరి ఓం తత్వ సర్వం శివార్పణ. ఓం.